దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం కాదు, చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే దేవుని చేతిలో వాడబడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక రకమైన కాన్ఫిడెన్స్ మనుషులను ఓవర్టేక్ చేసే ప్రమాదం ఉంటుందండి. అది ఏంటంటే, వాడుకున్నాడుగా దేవుడు, నాలో అర్హత లేకపోతే వాడుకుంటాడా దేవుడు, నాకు ఎంత సామర్థ్యం ఉందో, నేను ఎంత నమ్మకస్తుడినో, నేనెంత మంచోడినో, నేనెంత యోగ్యుడినో అని దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు ఒక రకమైన తెలియని ఆత్మీయ గర్వం అనివ్వండి, అహంకారం అవ్వనివ్వండి, ఇతరుల కంటే నేను యోగ్యుడననే ఒక భావన ఒక సటిల్ వేలో ఎంటర్ అయిపోతూ ఉంటుందండి. చాలా చాలా దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. దేవుని పరిచర్యలో వాడబడే వాళ్ళందరూ కూడా చాలా వాచ్ఫుల్గా ఉండాలి. సండే స్కూల్ పరిచర్య అయినా, పాటలు పాడే పరిచర్య అయినా, వాయిద్యాలు వాయించే పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, దేవుని కొరకు ఎలాంటి పరిచర్య చేసినప్పటికీ